రీసెంట్గా మాకు వచ్చిన కేస్ స్టడీ ఏంటంటే ఆ పిల్లోడు యుఎస్లో ఉన్నాడు, రీసెంట్గా వెళ్ళాడు. సో వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు అబ్రాడ్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నా నేను, లైక్ రీచ్ టు ఎయిర్పోర్ట్ అండ్ రీచ్ టు డెస్టినేషన్ అని చెప్పేసి పెడుతున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీ అబ్బాయి ఇమిగ్రేషన్లో పట్టుకున్నామండి, మీ అబ్బాయి డ్రగ్స్ ఉన్నాయి మీ అబ్బాయి బ్యాగ్లో, సో ఇమీడియట్ కేసు ఫైల్ అయింది, సో అతన్ని రిటర్న్ చేయడం కుదరదు కాబట్టి మా సార్ మీ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారండి. వీళ్ళు కంగారు పడిపోతారు, సేమ్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఫోన్ చేస్తారు ఎవ్రీ మినిట్కి. సో వాళ్ళు ఎలా ఉందంటే ఏ టెక్నాలజీని ఆ ఎంబసీ యొక్క రూము అటాచ్ అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి కొన్ని ఇమేజ్ ఇచ్చేస్తే అది క్రియేట్ చేస్తుంది లైవ్. అంటే ఒక ఇమేజ్ ఇస్తే ఆ ఇమేజ్ ని లైవ్ పర్సన్ లా క్రియేట్ చేస్తుంది అనమాట. దాన్ని యూజ్ చేసేసుకొని లైవ్ లో ఈ ఈ బాబు ఫోటో కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది, దాన్ని కూడా వీళ్ళ పక్కనే పట్టుకొని ఇట్లా హోల్డ్ చేసి నిల్చున్నట్టు స్టాండింగ్ లో మార్ఫింగ్ చేసేసి అది కూడా లైవ్ లో. ఇక నమ్మకపోవడానికి మనకి వేరే ఛాన్స్ ఏమి ఉండదు.